ఏమిటంత సీరియస్ అయిపోయావు? నేను మాట చెప్తాను, వింటావా? వింటాను, చెప్పు. నేను సీరియస్ విషయం చెప్తున్నా. నేను వచ్చేటప్పుడు మా అమ్మతో ఏం చెప్పొచ్చానో తెలుసా? తెలీదు. ఈసారి వచ్చేటప్పుడు నాకు నచ్చిన పిల్లని తెచ్చుకుంటాను, పెళ్లి చేసుకుంటాను అని మాటిచ్చాను. నా మాట నిలబెట్టుకుంటా. రాము, స్టేషన్కు పోనీ. స్టేషన్కి? దేనికి? చెప్తాను, పోనీ. సంచ, ఎక్కడికి? ఏమిటి కారణం? నువ్వెక్కడికైనా వెళ్ళడానికి స్వాతంత్రం ఉంది, కానీ ఎక్కడికో చెప్పి మరీ వెళ్ళు. రాము, నన్ను క్షమిస్తావా? దేనికి? చెప్పు. నేను నా భర్తను చంపడానికి కారణం ఇంకొకతన్ని ప్రేమిస్తున్నాను. సంచ, అతన్ని కలుసుకోవడానికే వెళ్తున్నాను. రేపు ఈ పాటికల్లా మేమిద్దరం ఈ దేశం వదిలి వెళ్ళిపోతాం. ఈ సంగతి ముందుగా ఎందుకు చెప్పలేదు? చెప్పబోయాను, నువ్వే వినిపించుకోలేదు. రాము, నేను అతన్ని ప్రేమించక పూర్వం నిన్ను కలుసుకునుంటే జీవితం ఎలా మారేదో ఏమయ్యేదో, కానీ నేను ఇప్పుడు అతన్ని మోసం చేయలేను. అవును, హత్య మాత్రం చేయదలుచుకున్నావు నువ్వు. రాము, నువ్వేమన్నాను అనుకో, ఒకటి మాత్రం నిజం. నీతో గడిపిన ప్రతి క్షణం నా మనసులో జీవితాంతం ఉండిపోతుంది. ఆ మధుర అనుభవాలను, అనుభూతులను నేను మర్చిపోను. కానీ నువ్వు మాత్రం నన్ను మర్చిపో. నేను మాత్రం ఎందుకు మర్చిపోవాలి? ఎందుకంటే నీ జ్ఞాపకాలు నాకు భద్రంగా ఉంటాయి. నా జ్ఞాపకాలు నిన్ను బాధిస్తాయి. నువ్వు బాధపడ్డా నేను భరించలేను. మరి మా అమ్మకి ఇప్పుడు నేనేం చెప్పాలి? సంధ్యలు రెండున్నాయి రాము. నువ్వు సూర్యుడివి, నీకు ఏదో ఒక సంధ్య దొరుకుతుంది. సంధ్య? రాము, నేను నన్ను మర్చిపో రాము. సంధ్య, 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 సంధ్య. సారీ బ్రదర్. సంధ్య, సంధ్య, ఇక్కడ ఎందుకున్నావు? ఎలా వచ్చావు? ఏమిటి వేషం? నా ఇష్టం. సంధ్య. అవును, ఈ ప్రపంచంలో ఎవరిష్టం వాళ్ళది. నేనొకరిని ఇష్టపడ్డాను, అతని కోసం కట్టుకున్న భర్తను చంపాను. అతను ఇంకొకరిని ఇష్టపడ్డాడు, నన్ను వదిలేసి వెళ్ళాడు. అంతే. ఇది తప్ప? పాపవా? అసలు తప్పేమిటి, పాపమేమిటి? అంత భాష్, రబ్బిష్, ఫూలిష్. నన్ను అడిగితే ఇష్టాలను కోరికలను చంపుకోవడం పాపం అంటాను. ఇది చాలా ప్రమాదకరమైన చోటు. ఓడలకు మైకులు, టేప్ రికార్డర్స్, తలుపులకు కెమెరాలుంటాయి. రేపు సాయంత్రం స్నేక్ పార్క్ లో కలుసుకుందాం. ఏం రాము, నేను ఈ డ్రెస్ లో అందంగా లేనా? నన్ను లవ్ చేయాలనిపించటం లేదా నీకు? చెప్పు రాము. లవ్? ఇంకా నేను ప్రేమించడమా? ప్రేమించింది చాలు. నీ బగలు చూసి మోసపోతానా? నీ నాటకాలు నమ్ముతానా? చిచ్చి, ఇక ఈ జన్మలో నీ ముఖం చూడను. రాము. నో రాము. ఎస్. మా నాన్నగారు మీకెలా తెలుసు? మీ నాన్నగారు ఎవరు? పీటర్. పీటర్? పీటర్ మీ నాన్నగారు? మీ నాన్నగారు నాకు తెలుసు అని మీకెలా తెలుసు? ఇక్కడ కాదు, మా ఇంటికి రండి, మాట్లాడుకుందాం. ఓకే, గుడ్, వెరీ గుడ్. సంచ, నాటకం చాలా బాగా ఆడావు, బాగా రక్తి కట్టించావు. ఇంకా ఎంతకాలం ఆడాలి ఈ నాటకం? రాము నిన్ను పూర్తిగా నమ్మి నీ ప్రేమలో మునిగిపోవాలి. నువ్వేం చెప్తే అది చేసే స్థితికి అతను రావాలి. రాకపోతే ఆరదిగాను ఓడిపోయినట్టే. గెలిచి నేను పావుకునేదే ఉంది. నీకేం కావాలి? నాకు కావాల్సిందల్లా ఒకటే, మా తాతగారిని చూడాలి. తప్పకుండా చూస్తాం. ఎప్పుడు? మా పని పూర్తిగానే. అసలు ఆయన బ్రతుకున్నారా? ఎలా ఉన్నారు? లక్షణంగా ఉన్నాడు. కావాలంటే ఆయన మాటలు విను. మైకేల్, వినిపించు. అమ్మా సంధ్య, ఇద్దరం కత్తుల పనులు ఏనాటికైనా బ్రతికి బయటపడాలంటే వాళ్ళు ఏం చెప్తే అది చేయడం తప్ప వేరే మార్గం లేదు. వాళ్ళని వ్యతిరేకిస్తే ప్రాణాలు మనకి. నీకోసం ఎదురు చూస్తాను, నేను చూస్తాననే ఆశతోనే బ్రతికి. రాము, మనం ఒకటిగా ఉన్నవాళ్ళం. లోకానికి నువ్వు ఎంత పెద్ద మనిషి అయినా మాకు తెలుసు నీ గుట్టు మట్టు. మాకే దోహం చేస్తావా? అన్నయ్య, అన్నయ్య,
నువ్వు ఇక్కడికి? అనుకోకుండా రాబట్టే నిజం తెలిసింది. కళ్ళారా చూశాను. అన్నయ్య, ఇన్నాళ్ల నుంచి నువ్వు చేస్తున్న ఉద్యోగం ఇదేనా? నువ్వు బ్రతుకుతున్న బ్రతికిదేనా? ఈ రౌడీలతోనా నీకు సావాసం? సావిత్రి, వీళ్ళెవరు? వీళ్లకు నీకు ఏమిటి సంబంధం అంతా విన్నాను. నువ్వింత నీచంగా. సావిత్రి, నీకు మతిపోయిందా? నడి బజార్లో ఏమిటా కాక నలుగురు ఏమనుకుంటారు? రాము, పోలీసులు వస్తున్నట్టున్నారు. మనం వెంటనే వెళ్ళిపోవడం మంచిది, లేకపోతే అనవసరంగా రగడ జరుగుతుంది. ఇటువంటి మాటలు చెప్పే ఇంతకాలం నన్ను మోసం చేశావు. ఏదో పెద్ద ఉద్యోగం చేస్తున్నానని దొంగలతో చేరి ఎన్ని దోపిడీలు చేశాడు, ఎన్ని కూలీలు చేశాడు. అమ్మా, నేను దొంగనిగానమ్మా. నువ్వే ప్రమాణం చేయమన్నా చేస్తాను. నేను చెప్పినట్టు చేస్తావా? చెప్పమ్మా. ఇంకెప్పుడు నీ ఎడమ చెయ్యి ఉపయోగించదని ప్రమాణం చెయ్యి. అమ్మా, అమ్మ మీద గౌరవం ఉంటే, అమ్మ కొంతకాలం బ్రతికుండాలని ఉంటే ఈ ప్రమాణం చెయ్యి. అమ్మా. అయితే నీకు తల్లక్కర్లేదా? తల్లి సచ్చినా పర్వాలేదా? చెప్పరా, చెప్పు. అమ్మా. అన్నయ్య, అమ్మని దక్కించుకోవడం కోసమైనా ప్రమాణం చెయ్యన్నయ్యా. అమ్మా, నీ ఇష్ట ప్రకారమే ప్రమాణం చేస్తున్నాను. ఇంకెప్పుడు నా ఎడమ చెయ్యి వాడను. కానీ కర్ణుడి కవచ కుండరాలు లాగేశావమ్మా. వెరీ గుడ్, మా పరీక్షలో నెగ్గావు. మీ మాట ప్రకారం మా తాతగారిని చూపించండి. నీకు అర్థం కాకపోయినా రాము అంతా చెప్పే ఉంటాడనుకుంటాను. ఏమిటి? మేము ఈ పరీక్ష పెట్టింది రామును చంపటానికి కాదు. రాముతో ఇంకా మాకు పని ఉంది. అది ఈ సాయంకాలానికల్లా తేలిపోతుంది. అందులో నీ సహాయం కావాలి. ఇదంతా జరిగిన తర్వాత ఎవరిని ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరుస్తాం. హలో. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఆ చేత్తో గ్లౌజ్ సార్. ఏమైంది? ఓ చిన్న జోక్ చెప్పనా? ఏడుపులో ఏడుపు ఎడవ చేయి చూపు అన్నట్టు ఒకడు. దానికి ఒక పెద్ద పొడుపు కథ ఉంది. సరే, టోనీ ఎక్కడ? రేపేగా మా వెడ్డింగ్ డే. వెడ్డింగ్ గౌన్ తీసుకురావాలని వెళ్ళారు. హలో, ఎప్పుడు వచ్చారు? జస్ట్ నౌ. రోజై, ఈ గౌన్ చూసావా ఎంత బాగుందో? బ్యూటిఫుల్, స్టాప్, నో లైసెన్స్, ప్లీజ్ బి సైలెన్స్. ఇదిగో సిగరెట్ లైటర్ కూడా తీసుకొచ్చాను. తెచ్చారా? నీ కోసం కాదు, నా కోసం. అంటే? ఇదిగో ఈ ట్రంపెట్ నోట్స్ డీకోడ్ చేసి రేపు సాయంత్రానికి దీని రహస్యం నాకు చెప్పాలి. ఓఎస్, కానీ ఇది మీకెందుకు? ఉరిశిక్ష నుండి తప్పించుకోవడానికి. ఎస్, పీటర్ హత్యకు నాకు ఏదో సంబంధం ఉందని పోలీసులు నన్ను అందులో ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఓఎస్ సార్, మీరేం భయపడక్కర్లేదు. రేపు సాయంత్రానికల్లా రెడీ చేస్తాను. అయితే రేపు నీకు బ్రహ్మాండమైన ప్రెజెంటేషన్ ఇస్తాను. ఓకే? థ్యాంక్ యూ సార్. డార్లింగ్, కాఫీ. థ్యాంక్ యూ. డార్లింగ్, రేపు సాయంత్రం కల్లా మన పెళ్ళైపోతుంది. మనం భార్యాభర్తలం అయిపోతున్నాం. ఏమిటంత బాధగా ఉంటున్నావు? నో, బాధ కాదు. మరి లవ్ బర్డ్స్ లా ప్రేమించుకుంటూ ఊహల్లో ఎక్కడెక్కడికో ఎగిరిపోవడంలో ఓ స్పెషల్ తీపి, ఓ ఆనందం ఉంది. అది రేపటితో తీరిపోతుంది. అయితే పెళ్లి మానేద్దాం. నో, నా అభిప్రాయం అది కాదు. అలా సరదాగా వెళ్ళి ఆఖరిసారి ఆ తీపిని, ఆనందాన్ని అనుభవించాలంటావు. ప్లీజ్ కమ్ ఆన్, లెట్స్ గో. డోంట్ వరీ, ఒక గంట కాన్సంట్రేట్ చేస్తే ఫినిష్. స్వీట్ డార్లింగ్. టోనీ ఆ ట్రంపెట్ నోట్స్ వింటూ కాగితం మీద రాస్తున్నాడు. అవునండి, తెల్లవారులాగా పూర్తవుతుందని రోజుతో అన్నాడు కూడా. సిల్వా, ఆ నోట్స్ రాముకి చేరక ముందే అవి మన చేతిలోకి రావాలి. తర్వాత రాసేందుకు గానీ చెప్పేందుకు గానీ టోనీ ఉండకూడదు. పూర్వం అగ్గిపెట్టెలో 9 గజాల చీరను మర్చిపెట్టేవారట. అగ్గిపెట్టి అంత పెద్దది ఉండేదా అండి? అంటే అంత నైస్ గా నేసేవారన్నమాట. అలాగే ఈ ముసలాడు ఎవడో చాలా అసాధ్యుడు. సిగరెట్ లైటర్ లో ట్రంపెట్ నోట్స్ తో మన పుట్టు పూర్వోత్తరాలన్నీ దాచిపెట్టాడు. వీడేమక్కడ గోల్డ్ అయిపోను ఉంటారండి ఇటువంటి వాళ్ళు. దిల్వా, ఇక రాముతో మన పని అయిపోయింది. అయితే వెంటనే టికెట్ ఇచ్చేయచ్చు. ఈ రాత్రికే. సంధ్య, బీ రెడీ.
name. Hallowed be thy name. Thy kingdom come. Thy will be done on earth as it is in heaven. సంధ్య, ఏమిటి ఆవేశం? చచ్చిపోతాడు ఇంకా కొద్ది నిమిషాల్లో. ఎంతైనా కొన్నాళ్ళ స్నేహం, అందుకే సెండ్ ఆఫ్ ఇచ్చాను. నీ కారులో టైం బాంబు పెట్టారు. సరిగ్గా 1 గంటకు పేలుతుంది. వెనుక వైపు వీళ్ళ రహస్య స్థలానికి మార్గం ఉంది.